స్వింగ్ ట్రేడింగ్ కోసం ఆపర్చునిటీస్ అనేది తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే బిగ్గర్ టైమ్ ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తాం. ఈ కేసులో డైలీ టైమ్ ఫ్రేమ్లో ఈ క్యాండిల్ చాలా బాగా చక్కగా పాజిటివ్గా బుల్లిష్గా ఉంది. బట్ దాని తర్వాత ఒక క్యాండిల్ చూస్తే స్మాల్ డోజీ క్యాండిల్ లాగా ఫార్మేషన్ జరిగింది. అయితే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే దానికోసం నెక్స్ట్ మంచి ఎంట్రీని మనం రిఫైన్ చేసుకోవడం కోసం ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ స్విచ్ చేశాను. ఈ కేసులో నేను 15 మినిట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే. నేను చూడండి ఇక్కడ ఏం చేశానంటే దీన్ని ఎక్స్టెండ్ చేశాను అనమాట. సో సింపుల్గా చూడగానే మనకి ఏమనిపిస్తుందంటే ఇదేమో పోల్ లాగా అంటే పైకి వెళ్ళింది, దాని తర్వాత ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఈ ఫ్లాగ్ నుంచి బయటకు వస్తుందో అంటే రఫ్గా 503 మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మన ఎంట్రీ అనేది ఈ యొక్క 530 అనేది అప్రాక్సిమేట్గా టార్గెట్ అయితే ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తాం, లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఆపర్చునిటీస్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి టెక్నికల్ కాంటెంట్ అనేది మన ఛానల్లో ఉంది. మన ఛానల్ని విజిట్ చేయండి. కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.